ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. కంగ్రాచులేషన్స్ మేజర్ ముకుంద్. థాంక్యూ మమ్మటి. ముందుగా మొదటిది, ఇందు రెబక్క ఎవరంటే సాయి పల్లవి పాత్రతో చర్చలు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ లెఫ్టినెంట్ ముకుంద్. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుందన్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీకి అత్యున్నత సేవను అందించారు. ఉగ్రవాదులతో పోరాటంలో 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుందన్ మృతి చెందారు. కాశ్మీర్లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో తన టీంతో వెళ్లిన ముకుందన్ భీకర పోరాటంలో మృతి చెందారు. ఉగ్రవాదులతో పోరాటంలో ముకుందన్ చూపించిన ధైర్య సాహసాలకు, ఆయన కనబరిచిన తెగువకు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం అశోక్ చక్రాను మరణానంతరం ప్రదానం చేయడం జరిగింది. ముకుందన్ రియల్ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి రియల్ హీరో బయోపిక్ రాబోతుంది. తమిళంలో శివకార్తికేయన్ ముఖ్య పాత్రలో పెరియస్వామి రాజ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న అమరన్ సినిమా ముకుందన్ కథతో రాబోతుంది. మేజర్ ముకుందన్ పాత్రను శివకార్తికేయన్ పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం శివకార్తికేయన్ గత ఏడాది కాలంగా కష్టపడుతున్నారు అంటూ తమిళ మీడియాలో ప్రధానంగా కథనాలు వస్తున్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయబోతున్న నేపథ్యంలో మెల్లమెల్లగా ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ షురూ చేయడం జరిగింది. ప్రమోషన్స్ లో భాగంగా మేజర్ ముకుందన్ వరదరాజన్ భార్య ఇందు రెబక్క పాత్రలో నటించిన సాయి పల్లవి పరిచయ వీడియోను విడుదల చేయడం జరిగింది. వీడియోలో ఇందు రెబక్క తన భర్త మేజర్ ముకుందన్ తరపున అత్యున్నత పురస్కారం అశోక్ చక్ర అవార్డు అందుకోవడంను చూపించారు. అంతేకాకుండా సాయి పల్లవి ఈ సినిమాలో ఎలా కనిపించబోతుంది అనే విషయాలను చూపిస్తూ వీడియో సాగింది. సినిమాలో సాయి పల్లవి నటించడం వల్ల సినిమా స్థాయి మరింత పెరిగింది. ఇందు రెబక్క పాత్రకు సాయి పల్లవి 100% న్యాయం చేస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారితో పాటు సినీ విశ్లేషకులకు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ పుస్తకంలో రచయితలు శివ్ అరూర్, రాహుల్ సింగ్లు మేజర్ ముకుందన్ వరదరాజన్ కి సంబంధించి చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ ఆధారంగా దర్శకుడు పెరియస్వామి రాజ్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లతో కలిసి కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్లు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. కమల్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కారణంగా అంచనాలు పెరిగాయి. అక్టోబర్ 31న పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ దక్కించుకుంది. డైరెక్ట్ సినిమా మాదిరిగానే అమరన్ ను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయి పల్లవికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో తెలుగులో భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ మేజర్ ముకుంద్. థాంక్యూ మమ్మటి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, చిరు బాలయ్య వెంకీ ఫోటో మూమెంట్. అవార్డు వేడుకల్లో అరుదైన కలయిక. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ సీనియర్ హీరోల కలయిక చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 3 దశాబ్దాలుగా టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న స్టార్స్ గా వెలుగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు ఒకే స్టేజ్ పై చాలా అరుదుగా కనిపించారు. వీరిలో కనీసం 2 అప్పుడప్పుడు మాత్రమే కనిపించారు. ఈసారి ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ పై కనిపించడంతో ఫ్యాన్స్ కి కన్నులు విందన్నట్లుగా ఫోటో మూమెంట్ ఉంది. తాజాగా దుబాయ్లో జరిగిన ఐఫా అవార్డ్ వేడుకల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు కలిసి పాల్గొన్నారు. పాల్గొనడం మాత్రమే కాకుండా స్టేజ్ పై ముగ్గురు కలిసి ఫోటోకు ఫోజులిచ్చి ఫ్యాన్స్ కి కన్నుల పండగగా నిలిచారు. ఇటీవల బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకల్లో టాలీవుడ్ స్టార్స్ ఒకే స్టేజ్ పైకి వచ్చి కన్నుల విందు చేశారు. మళ్ళీ ఎన్నేళ్లకో ఈ కలయిక అనుకుంటూ ఉండగా చాలా తక్కువ గ్యాప్ లోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు కలిశారు. ప్రతిష్టాత్మక ఐఫా వేడుకల్లో పాల్గొన్న ఈ స్టార్ ఫ్యాన్స్ కోసం కలిసి ఫోటో ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ముగ్గురు స్టార్స్ ను ఒకే వేదికపై చూడాలని ఫ్యాన్స్ మళ్ళీ కోరుకుంటున్నారు. ఫోటోలోనే కాకుండా సినిమాలోనూ కనీసం 2 కలిసి నటించాలని అభిమానులు 3 దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అది సాధ్యం అవ్వలేదు. ఈ మధ్య ఇలా రెగ్యులర్ గా స్టార్స్ కలుస్తున్న నేపథ్యంలో ముందు స్టార్ హీరోల కలయికలో సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయంను సినీ వర్గాల వారు, ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు 2025 సంక్రాంతికి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి విశ్వాంబర
సినిమా సంక్రాంతికి రాబోతున్నట్లుగా కన్ఫర్మ్ అయింది. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావుపూడి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాతో సంక్రాంతికి వెంకీ రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. మరోవైపు బాలయ్య సైతం ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమాతో సంక్రాంతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు స్టార్ హీరోలు ఇలా సింగిల్ ఫ్రేమ్ లో కలిసి కనిపిస్తేనే ఫీలింగ్ రచ్చరచ్చగా ఉంది. అలాంటిది ఈ ముగ్గురు కలిసి నటిస్తే ఎలా ఉంటుందో అనే చర్చ జరుగుతుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఒక్క పాట కోసం 2 మెగా మూవీస్ పెండింగ్. ఇందుకే వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మెగా చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వాంబర ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ ని క్రియేట్ చేసిందో మనం చూసాం. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫ్యాంటసీ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కి ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతుండడంతో ఈ బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్ ను సెప్టెంబర్ నెలాఖరునకు చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావించింది. చిరంజీవి కోలుకుని సెట్స్ కి రాగానే ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుపుతారని తెలుస్తుంది. అటు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2 కూడా ఇప్పటికే చివరి దశగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది. ఈ పాటలో డాన్స్ చేయడానికి శ్రీలీల, తృప్తి దిమ్రిల పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఈ పాట షూట్ ను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సుకుమార్ అండ్ టీమ్ నిర్ణయించుకున్నారట. దీంతో ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఈ 2 మెగా చిత్రాలు కూడా పెండింగ్ లో పడడంలో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ అయింది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.